ఇజ్రాయెల్ మీద దాడి చేసి దాదాపుగా 2,500 మందిని దాకా కాల్పులలో గాయపరిచి 1,200 మంది ప్రాణాలు తీసి 400 మంది సైన్యం వాళ్ళ నాడు కాల్చుకునేటటువంటి పరిస్థితి సృష్టించి అక్కడున్న 250 మందిని కిడ్నాప్ చేసి పట్టుకుపోయింది హమాస్. దానికి ప్రతీకారమే ఏడాది నుండి జరుగుతున్నటువంటి యుద్ధం. హమాస్ని అంతం చేయటం ఓ పంతంగా పెట్టుకుంది ఇజ్రాయెల్. అట్లాగే హెజ్బుల్లా, హౌతీలు హమాస్ కండగా నిలబడితే వాళ్ళని వేటాడింది. చివరికి ఇజ్రాయెల్ ప్రతీకారం 3 దశల్లో సాగింది. అది ముందు పాలస్తీనా మీద, ఆ తర్వాతన లెబనాన్ మీద, ఆ తర్వాతన యెమెన్ మీదన, మధ్యలో సిరియా లాంటి వాటి మీద ఏకకాలంలో 6 దేశాల మీద దాడులకు దిగినటువంటి పరిస్థితి, 6 దేశాలతో యుద్ధం ఫేస్ చేసిన పరిస్థితి. సరే, ఇప్పుడు అదంతా బైడెన్ నడిపించినటువంటి మంత్రాంగం. ఓ పక్కన ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తుంటాడు, రెండో పక్కన సిరియాకి మద్దతు ఇస్తుంటాడు, ఓ పక్కన ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తుంటాడు, రెండో పక్కన హమాస్ వాళ్ళకి సహకరిస్తూ ఉంటుంటాడు. అట్లాగా చేసుకొస్తే ట్రంప్ అయితే క్లారిటీ ఇచ్చేశారు. జనవరి 20వ తారీఖున నేను ఛార్జ్ తీసుకోబోతున్నాను, ఈలోపు మీరు మీ దగ్గర ఉన్న బందీల్ని వదిలిపెట్టేయండి హమాస్కి తేల్చి చెప్పాడు. వదిలిపెట్టకపోతే ఆ తర్వాత జరిగే పరిణామాలకి నాది బాధ్యత కాదు అన్నట్టు. అంటే ఇజ్రాయెల్కి కూడా ఈ లోపు వరకు వెనక ముందు చూసుకుని వెళ్ళు అని చెప్పడం అనమాట. 20వ తారీఖు లోపు కనుక విడిచిపెట్టకపోతే ఆ తర్వాత ఇజ్రాయెల్తో పాటు అమెరికా కలిసి దాడి చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.